హలో అండి. ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉండడం వల్ల చాలామందికి ఇష్టం ఉండదు. సాంబార్లో వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది, అంత బాగుంటుంది. ఒకసారి నేను చూపించే విధంగా కర్రీ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముల్లంగిని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుని డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకొని అరకప్పు వరకు టమాటా ముక్కలు వేసుకుని మంచిగా మగ్గించుకొని అర గ్లాస్ వరకు వాటర్ పోసుకుని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని ఫైనల్గా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవడమే, అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.